హాయ్ ఎవరివన్. సో ఈ వీడియో మీరు ఖచ్చితంగా మీరు చూడండి అన్నదాకా అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రోజు చేయాల్సిన పనులు ఏంటో ఇవాళ డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. ఒకవేళ మీకు ఎగ్జామ్ ముందు రోజు చెప్పలేకపోవచ్చు, బట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రోజు మీరు ఒక అరగంట ముందు బయలుదేరండి అండ్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఉంటారు, గోలగా ఉంటుంది. మీరు ఆ గోల్లో ఏం దూరిపోయి ఏదో చేసేకండి. మీ సైడ్కి వచ్చి నించోండి, మీ టైం అయిన దాకా నించోండి, లేదంటే లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చోండి. అయాన్ సెంటర్స్లో కానీ లేదా కాలేజ్లో కానీ ఏంటంటే బేగ పంపించేస్తారు లోపల. చక్కగా ఫ్యాన్ కింద ఉంటుంది, ఫ్యాన్ కింద కూర్చోండి, ప్రశాంతంగా ఆలోచించండి, రివైజ్ చేయండి. ఫార్ములాస్ ఏమైనా మీరు చదివిన అలా ఫార్ములాస్ అలా రివైజ్ చేయండి. అంతే తప్ప ఆడితో మాట్లాడి వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. బికాస్ ఆడనుకుంటాడు నీకేదో వచ్చని, నువ్వు అనుకుంటావు వాడికేదో వచ్చని, బట్ ఇద్దరికి రాకపోవచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదంటే ఇద్దరికి వచ్చి ఉండొచ్చు. మనకెందుకు వాడికి వస్తే ఏంటి, మనకు రాకపోతే మనకేంటి? ఆడు మనకు చెప్తాడు ఎగ్జామ్లో, చెప్పడు కదా. నేను ఎగ్జామ్ నువ్వు రాయాలి, ఆడ ఎగ్జామ్ ఆడే రాయాలి. సో ఎందుకు పనికి వాళ్ళ టైం వేస్ట్? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు కదా, అక్కడ నుంచి ఒక గంట సేపు మాట్లాడుకోండి. ఎవడు అడుగుతాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత? ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రశాంతంగా వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు సపోజ్ ఎవరితో మాట్లాడావు, వాడేమో నాకు బాగా వచ్చు బ్రో, నాకు 100 వచ్చేస్తే ఈజీగా మాక్ టెస్ట్లు రాశాను, మీకు లైట్గా భయం మొదలవుతుంది. అదే వాడికి 100 వచ్చాయంటే మాక్ టెస్ట్లో నాకు 60 వస్తున్నాయి అని ఒక డిసప్పాయింట్మెంట్ మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. అలాంటి టైంలో అందరితో మాట్లాడి అందరితో ఎంగేజ్ అయ్యి, సో అది వద్దు. బికాజ్ ఎందుకు అది ఇప్పుడు మనకన్నా మన పక్కోడికి ఎక్కువ వచ్చి అంటే ఆబ్వియస్గా మనకు కొంచెం ఫీలింగ్ వస్తుంది, అరే ఆడు మనకన్నా ఎక్కువ చదివాడు, మనం చదవలేదు, కొంచెం టెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ మైండ్లో అయ్యే తిరుగుతాయి, ఫార్ములా గుర్తురావు, క్యాలిక్యులేషన్ చేసినప్పుడు తప్పులు అయిపోతాయి, టైం వేస్ట్ అయిపోతుంది, మార్క్స్ రావు. అనేది చెప్తున్నా. మీరు ఎగ్జామ్కి వెళ్ళి కొంచెం వాటర్ తాగి వాష్రూమ్కి వెళ్ళి అన్నీ చేసి ప్రశాంతంగా మీ సీట్లో కూర్చోండి. అంతే. ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది, వచ్చింది రాసేయండి, పర్ఫెక్ట్గా రాయండి. ముందు అరగంట కెమిస్ట్రీకి ఫిజిక్స్కి ఇచ్చండి, తర్వాత 1 గంట మ్యాథ్స్ రాయండి. తర్వాత మిగిలిన టైంలో చీట్ కోడ్స్ ట్రిక్స్ ఉంటాయి కదా, అవన్నీ అప్లై చేయండి, బయటకు వచ్చేయండి ప్రశాంతంగా. అప్పుడు మీ ఇష్టం, బయటకు వచ్చిన తర్వాత ఎవరితోనే మాట్లాడండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి. అప్పుడు మీ మైండ్ ఇంకా ఫ్రీ ఉండాల్సిన అవసరం లేదు, బికాజ్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి. తర్వాత మళ్ళీ ర్యాంక్ కార్డులు, రెస్పాన్స్ షీట్లు వస్తాయి, అవన్నీ తర్వాత చూసుకుందాం. అవన్నీ ఇప్పుడు మన చేతులు లేవు కదా, తర్వాత చూసుకుందాం. ఖచ్చితంగా ప్రతి నిమిషం ఇంపార్టెంట్. సో ప్రతి నిమిషం వాల్యుబుల్గా గడపండి, చాలా ఇంపార్టెంట్ అది. మీ పేరెంట్స్ని గుర్తెచ్చుకోండి. మీ పేరెంట్స్ మీకు ఫీజు కట్టేప్పుడు వాళ్ళు పడే కష్టం, బాధ ఉంటుంది కదా, ఒకసారి గుర్తెచ్చుకోండి. అప్పుడు మీ అంతా మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, నమ్మకం అవన్నీ గుర్తెచ్చుకోండి ఒకసారి. ఆబ్వియస్గా బాగా రాస్తారు ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. ఒకవేళ మీకు ఎగ్జామ్ ముందు రోజు చెప్పలేకపోవచ్చు, బట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఎగ్జామ్ రాసి టీఎస్ ఎంసెట్ రాసి మార్క్స్ చూసుకున్న వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. మీకు ఎన్ని మార్క్స్ వస్తే సరే నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను. బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ కదా, మీరు కాలేజ్కి వెళ్ళి ఏదో కాలేజ్కి వెళ్ళి అక్కడ బాగా కష్టపడితే మనం జాబ్ తెచ్చుకోవచ్చు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సంజయ్ మకా సైనింగ్ ఆఫ్. సో ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రిక్వెస్ట్ అనుకోండి, కొంచెం షేర్ చేయండి, మీ స్టేటస్ పెట్టండి, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదో ఒకటి కొంచెం మీరు అనుకుంటే చేయగలరు, కొంచెం చేయండి.